అందరూ దేవుడు కనిపిస్తాడంటే ఏమో అనుకున్నామండి. నిన్న 40 డిగ్రీల ఎండలో ఈ కావడి ఎత్తుకుని చెప్పులు లేకుండా తిరుత్తని కొండ ఎక్కేసరికి మాకు నిజంగానే ఆ మురుగన్ స్వామి ప్రత్యక్షమైపోయాడు. నిన్న మీరు చూసిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. ఈ మురుగన్ స్వామి అదేనండి, కుమారస్వామికి తమిళనాడులో 6 ఇల్లులు ఉంటాయంట. సో మేము చెన్నైలో ఉంటాం కాబట్టి మాకు నియర్ బై ఉండేది ఈ తిరుత్తని అన్నమాట. సో ఈ తిరుత్తనికి అయితే మేము కారులో బయలుదేరిపోయాము. అలా వెళ్తూ ఈ ఎండకి ఏదైనా చల్లగా తాగుదామని చూస్తే ఈ చెరుకు రసం బండి అయితే కనిపించింది. ఇంకా ఆగిపోయి ఇక్కడ చెరుకు రసం అయితే తాగేసామండి. చాలా రోజులు అయింది చెరుకు రసం తాగి. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంతకీ మేము ఎత్తిన కావడిని తిరుత్తనిలో సమర్పించుకోవాలి. తిరుత్తని వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఇంకా కారులోనే మేము మార్నింగ్ చేసుకున్న ప్రసాదాలు తెచ్చుకుని అవి తినేసి ఇంకా దర్శనానికి అయితే కొండ ఎక్కడం స్టార్ట్ చేసాము. ఎండ మండిపోతుందండి, 40 డిగ్రీలు ఉంది. ఇంకా చెప్పులు లేకుండా కావడి ఎత్తుకుని అలా వెళ్ళేసరికి దేవుడు ప్రత్యక్షమైపోయాడు. మా కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కేసినాయి. ఇంకా దేవుడిని చూసిన వెంటనే అదంతా పోయిందండి. ఎంత బాగున్నాడో తెలుసా దేవుడు. మీరు ఎప్పుడైనా తిరుత్తని వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి.